లైఫ్లో చాలామంది వాళ్ళ సంతోషాన్ని పక్కన పెట్టి వాళ్ళ లైఫ్లో వాళ్ళు చేయాల్సినన్ని వాళ్ళకి ఇష్టాలన్నీ పక్కన పెడతారు. అరే ఇది నీ లైఫ్, నీకు నచ్చినట్టు హ్యాపీగా ఉండాలా. నీకు ఇప్పుడు సంక్రాంతి వస్తుంది, నీకు పతంగ ఎగిరేలా ఉంటుంది, కైట్ ఎగిరేలా ఉంటుంది, ఎగిరి. అండ్ పిల్లలతో ఆడుకోవాలన్నా ఆడుకో. అండ్ పిల్లలతో సరదాగా తిరగాలనిపిస్తుంది తిరుగు. నచ్చిన ప్లేస్కి లైక్ బయట బండ్ల మీద తిరగాలనిపిస్తుంది తిరుగు. అండ్ నీకు ఏం చేయాలనిపిస్తే అది చెయ్యి. ఎందుకంటే లైఫ్ ఎప్పుడు ఎండ్ అయ్యేది తెలియదు కాబట్టి. సో ప్రతి ఒక్కళ్ళు మీకు నచ్చినట్టు, నీకు మంచిగా రీల్స్ చేయాలనిపిస్తే చెయ్యి, మంచిగా నీకు వ్లాగింగ్ చేయాలనిపిస్తే చెయ్యు, లేకుంటే ఏదైనా జాబ్ కొట్టాలంటే కొట్టు. అండ్ మీ పేరెంట్స్ని బయట తింపాలన్నా తింపు, లేకుంటే నీ ఇష్టం ఏదైనా చేయాలనిపిస్తే చెయ్యు. సో సరదాగా బయట ఒంటరిగా వెళ్ళి రావాలనిపిస్తే వెళ్ళిరా. సో ప్రతి క్షణం ఇంపార్టెంట్, ప్రతి క్షణం నీకు నచ్చినట్టు. అన్నీ ప్రెషర్ తీసుకు వాడేమనుకో, అన్నీ వదిలే, టేక్ ఇట్ ఈజీ. అన్నీ లైఫ్లోకించి అన్ని విషయాలన్నీ వదిలేసి నువ్వు నీ ఆనందాలన్నీ ఎందుకు చంపుకుంటావు ఇంకొకటి కోసం? మరి నీకు నచ్చిన విషయాలు ఏంది, నీకు నచ్చిన లైఫ్ ఏంది? సో హ్యాపీగా చిల్లుగా నచ్చినట్టుండు ఎవడన్నా అనుకుంటే నీకే వచ్చేది. హ్యాపీగా బతకాలంటే ఇంకొకటి గురించి ఆలోచించడం మానేయాలంతే. ఇంకొకటి గురించి ఆలోచించుకుంటూ కూర్చుంటే నువ్వు హ్యాపీగా బతకలేవు. అన్నిటోడు అంటానే ఉంటాడు, అరే ఇట్లయితే నీ వయసు ఏందిరా, నువ్వేంద్రకి చిల్లు కావాలరా, ఏం చేయాలరా చెప్పేసాయి. లేకుంటే చెప్పక అవసరం లేదు, నవ్వు జస్ట్ స్మైల్ ఇచ్చి వెళ్ళిపో. నీ లైఫ్ ఇది, నీ లైఫ్. ఇంకొకరి లైఫ్ కాదు. ఇంకొకరు బానిస కాదు. నువ్వేం తప్పు చేయలేవు. ఎందుకు ఇదంతా? భూమి మీద చాలామంది తప్పులు చేస్తారు, మిస్టేకులు జరుగుతాయి. కానీ నీకు నచ్చిన నువ్వు బతకాలి హ్యాపీగా. ప్రతి పండుగ సెలబ్రేట్ చేసుకో. మంచిగా జాబ్ వేస్తావు, బిజినెస్ వేస్తావు, ఏదైనా ఒక వర్క్ వేసుకో, సంపాదించుకో, నచ్చినవి కొనుక్కో, హ్యాపీగా ఉండు. గది అట్లుండే. ఇంకొకటి గురించి ఎందుకు మనకి అవసరం లేదు కదా. మరి నీ లైఫ్ ఇది, నీ లైఫ్. అమ్మాయిని అబ్బాయి అనేది మీ లైఫ్, మీకు నచ్చినట్టు బతుకుర్రే. ఇంకొకటి గురించి ఆలోచించక అవసరం లేదు. సంతోషం చాలా ఇంపార్టెంట్ లైఫ్లో.